అవసరంలా ఎలాగా ఎవరన్నా గట్టిగా మాట్లాడితే ఈ పోలీసులు వాళ్ళైపోయడం వచ్చేయడం చేస్తున్నారు. ఎలా చేస్తారులే కానీ కుమ్ముదారు భయం వచ్చింది. వాడు రెడ్డి బుక్కు గిడ్డు బుక్కు మొత్తం బాధ్యత దొంగలో దొక్కుతారే. 5 పైసలే కూడా వాడు ఇవ్వడమ్మా. ఎందుకో చెప్పనా, ప్రత్యేక హోదా కూడా అడగడాడు కాదు. వాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు, 23 మంది ఎంపీలు ఉన్నారు, ప్రత్యేక హోదా అడగొచ్చుగా అన్నాడు. వాడు ఈ గోధుమ ఇప్పుడు అడగొచ్చుగా. అడిగితే వాడు అంటాడు, మీరు గెలవలేదు నాన్న, నేను గెలిపించుకున్నాను ఈవీఎంలు మార్చి, అట్లా కూర్చోండి నా కొడుకులారని చెప్పి కూర్చోబెట్టాడు అందరినీ. కట్టి ఆడి బెల్లం ఉందిలే ఒకటి, దాన్ని పట్టుకొని వెళ్ళి ఈవీఎంలు అక్కడ తయారు చేయించి మార్పించారు అంతే తప్ప. లేకపోతే ఎలాగ సీన్ ఆడిది ఎలాగ ఎవరు వచ్చేసి 80,000కి 1,20,000 వేసి 2 ఇవ్వాలి. సీఎం అయితే సీఎం అంతే. ఎన్ని సీట్లు అయినా మనకు అనవసరం. సీఎం అయితే 2 ఇవ్వాలి మనకి. 1,20,000 కల్పిస్తారు. 80కి 1,20,000. ఇది మొన్న వచ్చారు ఏంటి అక్కడ న్యూస్ లో చూసాను, వంశీ గారు లాన్ వేశారు కదా. ఇప్పుడు ఉన్నారు సబ్జీల్లో. మొన్న జగన్ కలిసి వచ్చాడు. ఆయన కేసుల్లో లేకపోయినా కావాలని పెట్టారు, లాన్ వేయాలి అన్న ఉద్దేశంలో పెట్టారు. జనం సబ్జెక్ట్ కాదు, మంచి పనులు చేశాడండి. ఏ మాటగా మాట తినకుండా చేసి తినకుండా ఎవడండి, వాళ్ళు తినకుండా ఎవడున్నాడు చెప్పండి. బాగా చేశాడు. ప్రతి ఒక్క పేదవాడికి డైలీ మధ్యాహ్నం భోజనం పార్టీ ఆఫీసులో. ఇది లేదండి, ఇది మా పరిస్థితి అంటే 5,000 10,000 ఇవ్వటం. గన్నవరం 30,000 మెజార్టీ చరిత్రలో లేదండి. ఎవరైనా సరే 2,000 3,000 4,000 7,000 అంతలా పుచ్చలపల్లి సుందరానికి రాలా గన్నవరంలో అన్ని వేలు మెజార్టీ. ఎట్లా నమ్ముతారు చెప్పండి. మాట కావాలి, చేసిన వాళ్ళు చేశాడని అనుకో. మాకు సంవత్సరానికి 10,000 వేసేవాడు జగన్. 15,000 వేస్తా అన్నావు. ఏది 5 పైసలు బిల్ల. గ్యాస్ డబ్బులు కడితే గ్యాస్ వేస్తా అన్నావు. 3వ పంట తెచ్చుకున్నాం మేము. ఇంత మటుకు ₹1 ఏంటండి అది తప్పు కాదు. అదేమనంటే సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది. నీకు తెలీదా? 14 సంవత్సరాలు సీఎం చేసావు, నీకు తెలీదా? 21 సీటు పవన్ కళ్యాణ్ నుంచి 21 వస్తుందా? ఏమన్నా ఉందండి? ఏం చేశాడని వస్తుందండి? ఆపుతానమ్మా. ఏం చేశాడని వస్తుంది చెప్పండి ఒక్కసారి. ఆశ్చర్యం అయ్యిదా? ఇది జనాలు నమ్ముతారా? 2 ఎంపీలు ఏమన్నా మాట్లాడుతున్నాడా? 35,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు వైసీపీ ప్రభుత్వంలో అన్నాడు. ఒక 5,000 మందిని తెచ్చాడని చెప్పమనండి. ఎంతమంది అమ్మాయిలు రేప్ చేసి చంపుతున్నారు? ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? 10th కాదు 8వ క్లాస్. ఆడి నియోజకవర్గంలోనే పిల్లల్ని రేప్ చేసి చంపారు. నువ్వేమన్నా మాట్లాడావా? నారాయణ కాలేజీలో అమ్మాయి చచ్చిపోతే వాడి దగ్గరికి వెళ్తే అంటాడంట, అమ్మ చనిపోయిన వాళ్ళని మేమేమన్నా తీసుకురాగలమా? చైతన్య ఆ మాటలు అనొచ్చండి. నువ్వేదో పీకుతాను పొడుగుతాను, ఆడపిల్లలు జోలు వస్తే కన్ను ఎర్ర చేస్తా అన్నావు. ఏది ఏంటండి అది? అన్ని జనాలు కడుపులో పెట్టుకొని ఉన్నారండి. రేపు జమిని ఎన్నికలు వస్తే చెప్తారు ఒక్కొక్కటి పని. అది బయటకు వస్తే లోన్ అయిపోయటం పోలీసు వాళ్ళకి చెప్పి. ఇదే నాని పరిపాలన.